ఏకాదశి రోజు ఇది నైట్, రేపు ఏకాదశి, ఈరోజు ఫ్రైడే నైట్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి పండుగతోటే కదా పండుగలు స్టార్ట్ అవుతాయి. ఉగాదితోటి ఎండ్ అయితే అంటారు కదా. అందరు ఎట్లా జరుపుకున్నారు కామెంట్స్లో చెప్పండి. గుడికి వెళ్ళిరా అందరు? మేము వెళ్దాం అనుకున్నాం కానీ క్యాన్సిల్ అయితే. బ్లాగ్ డే ఇన్ మై బ్లాగ్ వీడియో ఎండింగ్ వరకు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాపల్లి. ఎట్లున్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ వీడియో అయితే ఏకాదశి రోజు నైట్, సాటర్డే కదా ఏకాదశి, ఫ్రైడే రోజు నైట్ అంట్లు కడిగి పెట్టేసిన. ఉదయాన్నే లేచి, ఇదైతే ఏకాదశి రోజు పొద్దుపూట లేచి బయట ఒకసారి లేచి వచ్చిన. ఇక్కడైతే ఫస్ట్ రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేసిన. అది అవుతుంటుంది, అన్నం అవుతుంటుంది, గిన్నెలన్నీ సర్దేస్తున్నా. కొంచెం స్పీడ్గా పెట్టిన వీడియో. మా ఇల్లు ఏమో గందరగోళంగా ఉంటుంది. బ్లాగ్ తీద్దామంటే నాకు ఇదే బాధ. సెల్ఫ్లు ఉండవు ఎక్కువ, ఎంత చదివినా చదివినట్టు ఉండదు. నాకు ఏదో ఒక టెన్షన్. బ్లాగ్ తీస్తే బాగుంటుందా అని చెప్పి తీసి పెట్టిన ఎన్నో, కానీ పెడదామంటే ఎవరేమనుకుంటారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. నా గిన్నెలన్నీ చదిరేస్తున్నా. ఒక పక్క అన్నం అవుతుంది. ఈరోజు అయితే గుడికి వెళ్దామని అనుకున్నాం. ఫ్రెండ్స్ వస్తామన్నారు, గుడికి వెళ్దాం అనుకున్నాం. వెంకటేశ్వర స్వామి గుడికి. మా ఇంటికైతే చాలా దూరం ఉంటుంది. గుడికి వెళ్దాం అనుకున్నాం, ఆ ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయింది. మా స్వీటీని స్కూల్కి పంపించినాక స్టమక్ పెయిన్ లేసిందని ఫోన్ చేసింది. 11:30కి పోయి తీసుకొచ్చినాయిగా. ఈ మధ్యన స్టమక్ పెయిన్ లేస్తుందంట. మధ్యాహ్నం తీసుకొచ్చి హాస్పిటల్కి అయితే చూపించిన. ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాను, ఇంకా వెళ్ళలేదు. అందుకని చెప్పి రెడీ అయినా ఆల్రెడీ వెళ్దామని చెప్పి. ఇక్కడైతే గిన్నెలు జరపడం అయిపోయింది. బూజు దులపాలనుకుంటున్నాను. నిన్న దులుపుదామంటే నిన్న ఫ్రైడే ఉండే, అందుకే ఈరోజు దులుపుతున్నా. ఇక్కడ అన్నం పంపేసి కర్రీ కూడా చేసి, బెండకాయ కూర అయితే చేసింది. అన్నం వండి బెండకాయ కూర చేసి, ఇంకా పిల్లలు అయితే లేవలేదు. ఇంకా వాళ్ళు వేస్తే గందరగోళం. అందుకే అలా ముందుకి దెబ్బ చేసుకున్నాం అని చెప్పి చేసుకుంటాం. వాళ్ళు వేస్తే వాళ్ళకి బ్రష్ చేయించడం, స్నానాలు చేయించడం ఇదే పని ఉంటుంది. వాళ్ళని రెడీ చేయడం. స్కూల్ ఉంది ఈరోజు, స్కూల్కి రెడీ చేయాలి. ఇక్కడైతే కడపకు పసుపు పెట్టేస్తున్నా. వేసేసి ముగ్గుతోటి వేస్తా, కానీ ముగ్గుతోటి వేస్తే మొత్తం ఇంట్లోకి బయటకు నడిచి మొత్తం గాలికంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే చాక్పీస్తోటి వేస్తున్నా. చాక్పీస్తోటి వేయడం ఏంటి అనుకోకండి. చాక్పీస్తోటి వేస్తే సాయంత్రం వరకు ఉంటుంది అట్లా అని చెప్పి. మాకేమో గేట్ లాగా లేదు, డోర్ తెరిస్తే బయట ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడైతే ముగ్గు కూడా పెట్టేసిన. బయట చాక్పీస్ వాటర్లో తడిపేసి వేస్తున్నా. నేను ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటుంది, ఇంట్లోకి బయటకు దొక్కి మొత్తం ముగ్గు దొక్కి ఇంట్లోకి రావడం వల్ల మొత్తం పోతుంది ముగ్గు. అందుకని చెప్పి చాక్పీస్తో వేసిన. ఇక్కడైతే బూజు దులిపేసి, ఇక్కడైతే ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయినా. పసుపు కుంకుమ కూడా వేసేసిన. ఈరోజు పండుగ కాబట్టి సాంపిది అది కలర్ ఉంటుంది కదా, తీసుకొచ్చి చల్దాం అనుకున్నాను. కానీ ఇన్స్టాలో ఏదో రీల్ చూసిన, దానివల్ల కూడా కామ చచ్చిపోయిందని ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పి వాటర్ చల్లేసిన. అయినా చల్లినా అంత నీట్గా ఉండదులేండి. మాకిలంతా ముందల చెత్త ఉంటుంది, అందుకే అట్లా ఉంటుంది. ఇక్కడైతే బూజు దులుపుతున్నా. ఈ బూజు కర్ర అయితే మా హస్బెండ్ శ్రీశైలంకి వెళ్ళి తెచ్చిండు. స్వామి వెళ్ళిండు కదా, అప్పుడు తెచ్చిండు. ఏంటిదంటే నాకు గిఫ్ట్ అని చెప్పిండు. ఇక్కడైతే పిల్లలకు వాటర్ పెట్టేసిన, వాళ్ళే బ్రష్ చేసుకుంటున్నారు. ఈ బూజు దులపడం అయిపోతే దెబ్బ ఉక్క రావాలి మొత్తం. మళ్ళీ మా పిల్లలకు స్కూల్ టైం అవుతుంది, రెడీ చేయాలి. ఇక్కడైతే వాటర్ కాగినాయి. వీళ్ళకి దబ్బున స్నానాలు చేయించి, ఇంకా వీళ్ళిద్దరికి స్నానాలు అయితే చేయించిన. బొట్టు ఇట్లా పెట్టుకోరని చెప్పి నన్ను అక్కడ పెట్టేసి రెడీ కావడానికి. మా స్వీట్ అయితే షూస్ వేసుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది. మళ్ళీ ఇంకా నేనే పెడతాను. అంతవరకు జుట్టు ఆరుతుందని చెప్పి, జుట్టు అయితే ఆరుతుందని చెప్పి తలకు టవల్ కట్టేసిన. మా లక్కీని ఫస్ట్ రెడీ చేసేసిన. రెడీ అయ్యి బ్యాగ్ పట్టుకొని ఎలా చూస్తుంది. మా స్వీట్ కూడా రెడీ అయింది. పొద్దుగాలు రెడీ చేసిన. ఈరోజు 8:40కి రెడీ అయ్యింది. ఇంకా వీడియో తీస్తున్నాను. లేకపోతే మా హస్బెండ్ ఇప్పుడు వీడియో తీస్తున్నాను. నన్ను తిట్టడు తిడతాడు. పచ్చిగా ఉంది జడ అని చెప్పి స్వీట్కి అయితే ఒక జడేసిన. జుట్టు పచ్చిగా ఉంది కాబట్టి రిబ్బాన్లు వేస్తేగా మంటలు వేస్తుంది అని చెప్పి ఒక జడేసిన. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. గట్టిగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. గట్టిగా చెప్పు. ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కలు చేయి. నేను స్కూల్కి వెళ్తున్నా. అలా ముగ్గురిని అయితే పంపించేసిన, స్కూల్కి వెళ్ళారు. మళ్ళీ తుడుచుకొస్తున్నా ఇల్లు మొత్తం. అద్దం కూడా తుడిచిన, ఫ్రిడ్జ్ తుడిచిన, మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నాయిగా. ఇరుక్కుంటుంది. ఇంకా సామాన్లు అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఏదో నేను ఉన్నంతలో నేను నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను ఏదైనా, కానీ ఇంట్లో సెల్ఫ్లు లేకపోవడం వల్ల అట్లా
ఎడదాడున్నట్టు అనిపిస్తుంది. ముందల రూమ్లో అయితే మరి ఒక షెల్ఫ్ కూడా లేదు. ఇదైతే డే ఇన్ మై బ్లాగ్. మోస్ట్లీ ఇట్లనే ఉంటుంది నా డే అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లాగ్స్ షూట్ చేయమంటారా చెప్పండి, చేస్తా. కరోనా కామెంట్ చేయండి డైలీ బ్లాగ్స్ కావాలి అని, చేస్తే పెడతాను. ట్రైపాడ్ ఆర్డర్ పెట్టిన ఆల్రెడీ వచ్చింది. డే బ్లాగ్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ని రోజుల నుంచి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి సంది కూడా ట్రైపాడ్ ఇంకా ఏది లేదు. మా స్వీట్ తీస్తుంది, నేను తీస్తా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీరు ఎట్లా జరుపుకున్నారు ఏకాదశి? ఉపవాసం ఉన్నారు అందరూ? నేనైతే ఒక బాటిల్ ఉంటే ఆడ వాటర్ బాటిల్కి ఇట్లా ఫోన్ పెట్టి వీడియో తీసుకుంటున్నా. రెడీ అయ్యేసి వచ్చిన. ఇక్కడైతే పూజ చేస్తున్నా. నేనైతే ఉపవాసం ఏం లేను. శివరాత్రికి ఉంటా కానీ ఇప్పుడు ఏముండా నేను ఏకాదశికి. పూజ చేయడం కంప్లీట్ అయింది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. మా దేవుని రూమ్ కూడా చిన్న ఉంటుంది, అందులో వీడియో తీస్తున్నాను నేను. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కుకింగ్ వీడియోస్ కావాలన్నా, స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కొద్దిగా కామెంట్స్లో చెప్పండి నాకు. ఏదన్నా నేను ఈ వీడియో మంచి వెళ్తుంది అని ఊహించుకొని పెట్టిన వీడియో అస్సలు పోదు. ఏదో క్యాజువల్గా పెట్టిన వీడియోస్ మాత్రం పోతాయి. అది నేను అనుకోకుండా ఇట్లా పడేసినట్టు పెట్టిన వీడియోస్ ఏమో పోతాయి. ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసిన వీడియో తీసుకుంటున్నాను నేను. శారీ కట్టుకునే రోజు ఏకాదశి అని చెప్పేసి. టైం అయితే 10:30 అవుతుంది అనుకుంటా. 10:30కి అట్లా పూజ కంప్లీట్ అయ్యి రెడీ అయి ఉన్నా. ఇంకా వెళ్దాంలే గుడికి అని చెప్పేసి కొంచెం పొద్దుగాలనే పందిరి వేసుకున్న బట్టలు ఇట్లా ఉంటే ఉతికేసి ఆరేసి అన్నీ వేసుకునేటప్పుడు మా స్వీటీ కడుపు నొప్పి లేసింది మమ్మీ అని టీచర్ ఫోన్ చేసింది. ఇంకే రెడీ అయినా అని చెప్పి ఇక్కడ వీడియో తీసుకుంటున్నా. అద్దం ఈరోజే తుడిచిన రోజు ఎక్కువ మరకలు కనిపిస్తుంది అద్దం అయితే. శారీ కట్టుకున్నా అని చెప్పి అద్దం ముందరికి వచ్చి వీడియో తీసుకుంటున్నా. షార్ట్ వీడియోకి అందించిన, అది ఫుల్ వీడియోలో పెడుతున్నా. వీడియోస్ని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అట్లనే మీరు లైక్ చేస్తే ఇంకొంచెం ముందరకు వస్తాయి వీడియోస్. శారీ ఎట్లుంది, బాగుందా? పొద్దున దులిపిన కదా అవన్నీ తీసి కడిగి పెట్టిన ఉంటాయి. ఇది ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ మా బావ తెచ్చింది. నేను అది పిల్లలు ఆడుకుంటుంటే తీసుకొని దాంట్లో పొరక పుల్లలు పెట్టేసి ఆ గ్లాసు థమ్స్అప్ గ్లాస్ ఉండే, మా ఇంట్లో 2-3 ఉన్నాయి అట్లాంటి గ్లాసులు. అట్లా పెడదామని చెప్పి పెట్టిన. బాగుంటుంది ఇట్లా ఫ్లవర్ డెకరేషన్ ఫ్లవర్ లాగా. ఇంకెన్ని రోజులైనా అవి ఏం వాడిపోయేట్టు కావు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి. మంచిగా అనిపిస్తుంది ఇట్లా పెడతా అని చెప్పి. ఇంకా మా ఇంట్లో పెట్టడానికి ఏమో షోకేస్కి ప్లేస్ లేదు, ఏం లేదు. ఇట్లా టీవీ స్టాండ్ ఉంటే అక్కడ పెడితే బాగుంటుంది కానీ నేనేదో పైన పెడతా కదా సజ్జ మీద. మా పిల్లలు కింద ఉన్న పలగొట్టే టైపు మా లక్కీ గాడైతే ఏడున్న దిశ ఎత్తేసి మాసగాడు. ఇట్లా గ్లాస్లో పెడితే బాగుంటుంది చూడండి, డెకరేషన్ లాగా. అది ప్లాస్టిక్గా పూలు కానీ రెడ్ ఫ్లవర్స్ మంచిగా అనిపిస్తాయి, న్యాచురల్ ఫ్లవర్స్ లాగానే అనిపిస్తాయి. ఇక్కడ టీవీ కాడ కూడా 2 ఉంటే పెట్టేసిన. ఇంకా మా స్వీట్ని అయితే మధ్యాహ్నమే తీసుకొచ్చేసిన. మా లక్కీని సాయంత్రం తీసుకొచ్చిన స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేయించిన. మా స్వీట్కి ఏమో రోజు సాటర్డే హాస్పిటల్ లేకుండే డాక్టరు. ఇంకా మళ్ళీ సండే రోజు చూపించిన ఉంటుంది. మరీ ఊటకు కాదు కానీ ఏమో ఎప్పుడు నొప్పిలేసింది అంటుంది. చిన్నపిల్లలు కదా, నాకు భయం, అందుకే చూపించిన సండే రోజు. వాళ్ళ ఎగరడం తొక్కడం ఇంకా స్వీట్ అయితే ఒక్కతాన వస్తున్న టైపు కాదు. ఇది గెలకడం అది స్వీట్ని కొద్దిగా వీడియో తీయవా అని చెప్పి అడిగి వంట చేస్తున్నా. ఇక్కడ పాలు పొయ్యి పెట్టిన, అన్నం పెడుతున్నా. మా స్వీట్ తీస్తుంది, ఇల్లు మొత్తం తిరుక్కుంటూ తీస్తుంది. ఇంకా 2-3 రోజుల నుంచి మా స్వీట్కి నాకు ఒకటే కట్టునొప్పి ఇదే అయిపోయింది. నా ఫేస్లో కూడా డల్గా కనిపిస్తుంది ఫేస్. ఒక 2-3 రోజుల నుంచి వీడియోలో చూసిరా, అబ్జర్వ్ చేసిరా, నీరసంగా ఉంది నా ఫేస్ కూడా. ఎందుకో స్టమక్ పెయిన్ లేస్తుంది. అది గ్యాస్ ప్రాబ్లం వల్ల కాదు, దేనివల్ల కాదు. హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను, తగ్గలేదు ఎందుకో. సండే రోజు చూపించుకున్నా, కొద్దిగా తగ్గింది. సండే రోజు అయితే చూపించుకున్నాను నేను, మా స్వీట్. మా అమ్మ వచ్చింది, చూపించింది, తగ్గింది. ఇక ఈ వీడియో అయితే ఇంతే. అట్లనే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం అనితా పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎట్లుందో కామెంట్స్లో చెప్పండి. బాయ్.